హే గైస్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు కాటేరమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అవుతుంది కదా, అదే అండి మన వస్కోటలో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. ఇదైతే స్టార్టింగ్ అనమాట కాటేరమ్మ గుడి. ఈ కాటేరమ్మ గుడి హిస్టరీ ఏంటంటే, ఇక్కడికి 9 వారాలు వచ్చి మనం ముడుపులు ఏమన్నా కట్టామంటే తప్పకుండా కోరికలు అయితే నెరవేరుతాయంట. అలానే మనకి ఏమన్నా చేతబడులు చేసా కానీ, ఇంకా ఏమైనా నరదిష్టులు అలాంటివి ఏమన్నా ఉండి ఈ గుడికి వచ్చి కానీ మనం దర్శించుకుంటే అమ్మవారిని అవన్నీ వెళ్ళిపోతాయని ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇప్పుడు ప్రజెంట్ కాటేరమ్మ ముందరకైతే వచ్చాను. మనం గుడి లోపలికి వెళ్ళి మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం కాటేరమ్మ టెంపుల్ ముందర అయితే ఉన్నాము. మనం లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అమ్మవారిని అయితే దర్శించుకోవాలంట. మనం లోపలికి వెళ్ళేసి వద్దామా, రండి వెళ్దాం. మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే షాప్స్ అయితే ఉంటాయి. మనం పూజా సామాన్లన్నీ కూడా ఇక్కడైతే తీసుకోవచ్చు. అలానే ఇక్కడికి వెళ్ళి తీసుకుందాం రండి మనం పూజా సామాన్లు. ఇదైతే చూడండి గుమ్మడికాయ దీపం అంట, అలానే ఉప్పు దీపం, బెల్లం దీపం. ఇక్కడ ఎలా అంటే మనం 9 వారాలు వచ్చి ఇక్కడ టెంకాయ కడతాం కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 9 దీపాలు అయితే తీసుకొని పెట్టాలంట. మీరు ఒకవేళ నార్మల్గా పూజకి వెళ్ళేడుగా ఉంటే పూజా సామాన్లు అయితే తీసుకొని వెళ్ళచ్చు. ఒకసారి ఈ షాప్లో అయితే తీసుకోండి, చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాడు అన్న. ఎంతన్నా? 100 రూపీస్ పూజా సామాన్లు అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి గుడి లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. మనం ఈ దారిలో గుడి లోపలికి అయితే వెళ్దాం రండి. అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చూడండి కడుక్కోవడానికి అయితే ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్ళాలి. అలానే మనం ఇక్కడ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆ గణపతిని మనం దర్శించుకున్న తర్వాత ఇంకా మనం కాటేరమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి. గణపతి స్వామిని అయితే దర్శించుకునేసా ఇప్పుడు మనం ఆ కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్దామండి. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇది క్యూ లైన్ అనమాట. ఇక్కడైతే ప్రజెంట్ ఈరోజు రష్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇక్కడి నుంచి మనం వెళ్ళి ఆ అమ్మవారిని అయితే దర్శించుకుందామా, రండి వెళ్దాం. మనం లోపలికి రాగానే కాటేరమ్మ విగ్రహం అయితే కనిపిస్తుంది. కానీ మనం ఫస్ట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. అలానే మనం కాటేరమ్మకి ముడుపు కట్టాలి అనుకుంటే ఇటు సైడ్ అయితే ఉంటుంది. మనం ఇక్కడైతే టోకన్ తీసుకోవాలి. టోకన్ తీసుకుంటే లోపల అయితే కొబ్బరికాయ అయితే ఇస్తారంట. ఫస్ట్ అయితే టోకన్ అయితే తీసుకుందాం రండి. ఇప్పుడే మనం టోకన్ అయితే తీసుకున్నాం ముడుపు కట్టడానికి. ఇక్కడ టోకన్ తీసుకుని లోపలికి వెళ్తే మనకి ముడుపు అయితే ఇస్తారంట. ఇక్కడైతే చూడండి ఈ కోరికలన్నీ తీరాలని చెప్పి ఇలా అయితే కడతారంట. హాస్పిటల్స్ కానీ, అలానే మందు తాగే వాళ్ళు కానీ, హాన్స్ కానీ, సిగరెట్స్ కానీ ప్రతి ఒక్కరు ఆ అలవాటుని వాళ్ళు మానేయాలని చెప్పి ఇలా అమ్మవారికి అయితే 9 వారాలు వచ్చి పూజ చేసి అయితే ఇలా కడతారంట. ఇలా కట్టిన ప్రతి ఒక్కరికి అయితే వాళ్ళైతే మానేశారంట. చూడండి ప్రతి ఒక్కరు హాస్పిటల్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ఇక్కడికి వచ్చి టోకన్ ఇచ్చామంటే మనకి ఇక్కడ ముడుపులు అయితే ఇస్తారు. ఇదే అమ్మవారి గుడి. ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకొని ఈ ముడుపుని మనం బయటికి తీసుకెళ్ళి అయితే కట్టాలి. మనం తీసుకొని వచ్చిన ముడుపుని ఆ అమ్మవారికి అయితే మొక్కుకొని మనం బయటికి వెళ్ళి ఈ ముడుపుని అయితే కట్టాలి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలానే మనం ఇక్కడ 1 రూపీ కాయిన్ కానీ మనకాడ మనీ ఉంటే ఇక్కడ అంటిస్తే ఇక్కడ అతుక్కుంటే మన కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అలానే ఇప్పుడు మన అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం వెనక్కి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనకు ఏదైనా కోరికలు కోరుకొని అమ్మవారికి ఇలా కాయిన్ పెడితే అతుక్కునిందంటే
మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతారు. మనం లోపల నుంచి దర్శించుకొని వచ్చిన తర్వాత అమ్మవారిని ముడుపులు అయితే ఇస్తారు. ఆ ముడుపులను అయితే తీసుకొని చూడండి, ఈ అమ్మవారి చుట్టూరు ప్రదక్షిణ చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం 24 చుట్లు చుట్టి అక్కడైతే మనం ముడుపునైతే కట్టాలి. ఇక్కడైతే చూడండి అమ్మవారికి దీపారాధన అయితే చేస్తారు. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. బెల్లంతో చేస్తారు, అలానే గుమ్మడికాయతో చేస్తారు, ఉప్పుతో చేస్తారు, దీపాలతో చేస్తారు. అలానే ఇక్కడ 9 వారాలు వచ్చి ఇలా చేయాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి 9 పీసెస్, ఈ బెల్లం అన్నమాట. ఇది ఇలా 9 దాంట్లతో పెడితే 9 వారాలు వచ్చి అమ్మవారికి అలానే ముడుపు కట్టాలి. ముడుపు కట్టిన తర్వాత ఇక్కడ వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇక్కడే అండి మనకి ఏమైనా నరదిష్టిలు కానీ మనకేమైనా అనుమానంగా ఉంటే ఇక్కడికి వచ్చి మనం నిమ్మకాయతో దిష్టి తీసుకున్నామంటే అవి ఏవైనా సరే వెళ్ళిపోతాయని ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతారు. మనం ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ అమ్మవారు అయితే ఉంటారు. ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ గుడి చుట్టూరు మనం 24 చుట్లు అయితే తిరిగి ముడుపుని అయితే కట్టాలి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత. అది వేరే వాళ్ళు ఇక్కడైతే చూడండి అసలు ముడుపులు అన్నమాట. ఇక్కడ 24 చుట్లు తిరిగిన తర్వాత మన ముడుపు అయితే ఇలా కట్టాలి. ఇక్కడ మనం 9 వారాలు వచ్చి ఇలా ముడుపులు కట్టామంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఆ కాటేరమ్మ తల్లి మనం ఏ కోరిక అయితే కోరుకుంటాం ఆ కోరికలన్నీ నెరవేరుస్తుందని ఇక్కడ ప్రతి ప్రజలు అయితే నమ్ముతారు. ఒకసారి అయితే చూడండి, ఎంతో కొన్ని వేల మంది వచ్చి ఇక్కడైతే ఆ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ముడుపులు అయితే కట్టడం జరుగుతుంది. రోజుకి ఎంతో వేలాది మంది భక్తులు అయితే వచ్చి చూడండి ఇలా ముడుపులు అయితే కడతారు. వాళ్ళ కోరికలు కోరుకొని కంపల్సరీగా 9 వారాలు అయితే వచ్చి ఇక్కడ ముడుపులు అయితే కట్టాలి. కడితే ఖచ్చితంగా అమ్మవారు అయితే కోరికలు నెరవేరుస్తారని ప్రతి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి మరీ వచ్చి ఇక్కడ ముడుపులు అయితే కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉందో చూడండి ఈ మర్రి చెట్టు, ఇది సుమారు 300 సంవత్సరాల నాటిది ఈ మర్రి చెట్టు. ఫైనల్గా ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము. 24 రౌండ్స్ తర్వాత అయితే మనం తీసుకున్న ఆ కొబ్బరికాయని అయితే ఈ మర్రి చెట్టుకి అయితే కట్టాలి. చూడండి ఎంతోమంది కోరికలు కోరుకొని ముడుపులు అయితే కడతారు. ఇలా నేను కూడా అయితే కోరిక కోరుకొని ఇక్కడైతే ముడుపు కట్టాను. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో.
అలానే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందంట ప్రతిరోజు. మీరు కానీ ఈ గుడికి వస్తే ఒకసారి అలానే అమ్మవారి అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించండి. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలానే ఈ ఫుల్ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి.